హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్, కో ప్రెజెంటెడ్ బై డాజ్లర్ ఆల్ డే లిప్ కలర్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మెగా ఆడిషన్స్ ని దాటి ఇంకో లెవెల్లోకి మనం అడుగు పెట్టేశాం. ఎంతో మందిని ఆడిషన్ చేసి అందులోంచి కొంతమంది డైమండ్స్ ని తీసి కామనర్స్ కన్నా ఎక్కువ అగ్ని పరీక్షని తట్టుకుంది అక్కడున్న జ్యూరీ. ఇంకెందుకు ఆలస్యం, మన అగ్ని పరీక్షలోకి ఈ రోజు పరీక్షను ఎదుర్కోవడానికి వచ్చేస్తున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్. నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఈ రోజు జరగబోయేది ఇంకో ఎత్తు. వాళ్ళలోని ఒక యాంగిల్ మాత్రమే మనం చూసాము, కానీ ఈ రోజు రకరకాల యాంగిల్స్ చూపించబోతున్నారు. మరి వాళ్ళలో ఉన్న విపరీతమైన యాంగిల్స్ అన్ని బయటికి తీస్తాం ఈరోజు. అంటే నన్ను అడిగితే అగ్ని పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. వాళ్ళ గురించి కొన్ని తెలుసుకోవటాలు, వాళ్ళు దేంట్లో వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటో స్వాట్ అనాలిసిస్ చేసింది తప్పితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఇప్పుడు మొదలవుతుంది అసలైన ముసళ్ళ పండగ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జ్యూరీ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. ఎస్, మా జ్యూరీ సిద్ధంగా ఉంది. మరి ఇవాల్టి మన అగ్ని పరీక్షని మొదలు పెట్టేద్దాం. ఆడిషన్ లెవెల్లో వాళ్ళ క్యాపబిలిటీని చూపించి వాళ్ళ బెస్ట్ నిచ్చి మా నలుగురిని ఇంప్రెస్ చేసి టాప్ 15 లో వాళ్ళ ప్లేస్ రిజర్వ్ చేసుకున్న 6 కంటెస్టెంట్స్ ని పిలిచేద్దాం. Congratulations and hearty welcome my dearest top 6. శ్రేయ, ఏమంటున్నారు ఏంటి ఊర్లో? చాలా హ్యాపీగా ఉన్నాను, నేను సెలెక్ట్ అయిపోయాను కాబట్టి. అందరూ చెప్పారు నువ్వు సెలెక్ట్ అవుతావు, తప్పకుండా బాగా గట్టిగా ఆడు, ఎంటర్టైన్ చేయని. ఓకే, యాంకర్ అయిపోతావు కదా? షూర్, మీరే నా ఇన్స్పిరేషన్. మా మమ్మీ కూడా చెప్పాను, నేను శ్రీముఖిని చూసేసాను, శ్రీముఖి లాగా నెక్స్ట్ యాంకర్ అవుతానని. నేను శ్రీముఖిని చూసేసాను, దాని ప్లేస్ తీసేసుకున్నాను, చెప్పేసే అన్ని ఇంకా. ఓకే శ్వేత, హౌ ఆర్ యు? I'm fine, thank you. Why you the face like that? నువ్వు నాతో ఫస్ట్ మాట్లాడలేదు కదా అందుకే. ఓహో, నేను ఫస్ట్ మాట్లాడను అందుక. చెప్పాను కదా లోపల చాలా ఉన్నాయి, ఇంకా మెల్లగా తీస్తుంది బయటికి. ప్రసన్న గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు మామూలు ఫాలోయింగ్ రాలేదు మీకు. ఆల్రెడీ మీ స్టోరీ వినేసిన వెంటనే వావ్ వాట్ ఎ సెలెక్షన్ అని మమ్మల్ని మెచ్చుకున్నది మీ విషయంలో. ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉండింది మీరు సెలెక్ట్ అయ్యాను అనగానే? నేను ఇంకా ఇంట్లో చెప్పలేదు. చెప్పలేదా? ఇంట్లో అంటే పేరెంట్స్ కా లేదా వైఫ్ కా? ఎవరికి చెప్పలేదు. ఏ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ ద హౌస్ ఓన్లీ. అంతేనా? ఏదున్న ఒక సింగిల్ బ్యాంగ్. గుడ్ లక్ టు యూ. అండ్ అనుష ఎలా ఉన్నావు? సూపర్ ఫైన్ శ్రీముఖి. సో నీకు ఏమనిపిస్తుంది అక్కడ? పర్లేదు, గట్టిగానే సెలెక్ట్ చేశారు. ఇక్కడతో అయిపోలేదు, ఇంకా గట్టిగా ఉందని అనిపించింది నేను నిన్న ఇక్కడి నుంచి వెళ్ళి బ్యాక్ స్టేజ్ వెళ్ళాక. అక్కడ విన్నావా? పర్వాలేదు, మీరు ఆ తర్వాత వర్డ్ వినలేదు. పర్లేదు, చాలా గట్టిగానే పెట్టారు, ఇంకా నెక్స్ట్ ఉంది అని చెప్పేసి. సో ఎస్, మరి నెక్స్ట్ పవన్. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ గుడ్. సూపర్ 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 సేయనే ఇంకా నువ్వు, అంతే కదా? సూపర్ సేన్, గో ఫర్ ఇట్. పవన్, వచ్చినప్పుడు కొంచెం సిగ్గుపడుతూ వచ్చావు ఆడిషన్స్ లో, ఇప్పుడు ఎవరు అన్నో నెక్స్ట్ ఎపిసోడ్ కి ఐ లవ్ యూ చెప్తావేమో అని అనిపిస్తుంది నాకు. నువ్వు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు వదిలేస్తే ఇప్పుడే చెప్తాడు. ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ ప్రిపేర్ అవుతున్నాడు శ్రీముఖి మీకోసం. అప్పుడే మీరు అందరు చుట్టాలైపోయారా? ఇంకా ఏం చేసుకోవాలా? ఎస్, మా డాక్టర్ పాప. ఆర్ యు ఎక్సైటెడ్? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ద అదర్ పీపుల్ షుడ్ బి ప్రిపేర్డ్ నా కోసం అంతే. సో హ్యాపీ టు సీ ఆల్ ది టాప్ 6. మరి ఇప్పుడు ఆ 9 స్థానాలను ఫిల్ చేయడానికి మా ఈ అగ్ని పరీక్షలో కంటెండర్స్ నుంచి కంటెస్టెంట్స్ గా మారడం కోసం ఎదురు చూస్తున్న 16 మందిని ఇంకెందుకు ఆలస్యం పిలిచేద్దాం. లెట్ మీ వెల్కమ్ ది 16 కంటెండర్స్. కేతమ్మా, ఎట్లున్నావు? బాగున్నా మేడం. సో ఎస్, హార్టీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. చూస్తున్నారుగా అటుపక్క 9 ఖాళీ గోల్డెన్ చైర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 6 కూర్చొని ఉన్నారు. ఈ 16 మంది ఆ 9 స్థానాల కోసం పోటీ చేయబోతున్నారు ఇప్పుడు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్ మీన్స్ ఇంకో 7 ప్రయాణం ఈ అగ్ని పరీక్షలో ఇంతటితో పూర్తయిపోయినట్టే.
మీ డెస్టినీని చేరడం మీరు చేసే డేర్ లోనే ఉంది. ఆర్ యు రెడీ ఫర్ డేర్ ఆర్ డై? ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దాం మా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డేర్ ఆర్ డై లెవెల్ 1. ఈరోజు ఈ లెవెల్ 1లో అక్కడున్న జ్యూరీ ఇంక్లూడింగ్ మేము నలుగురం కలిసి మీకు కొన్ని డేర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్లీ దాన్ని ఫినిష్ చేశారు అని అనుకుంటే హ్యాపీగా అక్కడ గోల్డెన్ చైర్లోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. కానీ ఆ డేర్ చేస్తున్నప్పుడు మధ్యలో తర్వాత చెప్తాను, ఓకే? ఎలాంటి డేర్స్ మేము ఇస్తామని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆరుగుల నుంచి ఒకరిని ఇక్కడ పంపించి ఎందుకు డిఫెండ్ చేసుకోవాలి, లైక్ మీరెందుకు మేమెందుకు? ఓ అమ్మో, ఆల్రెడీ హౌస్ లో ఉన్నారాయన. ఆల్రెడీ ఫిట్టింగ్లు పెడుతున్నావు కదా ఆయన. మరి మొట్టమొదటి డేర్ ఇంతకీ ఎవరికి రాబోతుంది, ఎవరి మధ్య రాబోతుంది, ఎలాంటిది రాబోతుంది తెలుసుకోవాలంటే నవదీప్ గారు ఏం చేద్దాం? నా డేర్కి కావాల్సిన ఆ అస్త్రాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. పెద్ద మనిషి, మరి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న హరీష్ గారిని ఫస్ట్ స్టేజ్ పైకి రావాల్సిందిగా. సరే, మీ అపోనెంట్ మీరు కోరుకోగలిగితే ఎవరిని కోరుకుంటారు ఆపోజిట్గా? శ్రీతేష్ సాఫ్ట్గా ఉన్నాడని అతన్ని తొక్కేద్దామని మీరు? అలా అని కాదు, జీడీ రౌండ్లో నాకు గిఫ్ట్ ఇచ్చాడు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దామని. ఏమి ఇచ్చాడు? బిలో బెల్ట్కి వెళ్ళాడు, కొంచెం పర్సనల్ అయ్యాడు. రౌండ్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం మాట్లాడదాం. తేజ మీద పగబట్టిన హరీష్ పర్సనల్ వెండటాస్ మా మీద రుద్దకండి, ఇంకొకరిని కోరుకోండి. లేడీస్ అయితే ఎవరిని కోరుకుంటారు? షీఈ్ మోర్ వోకల్. ఎవరు? శ్రీజ. సరే, మీ ఆప్షన్స్ మరి మాకు నచ్చట్లేదు కాబట్టి మేమే ఒక ఆప్షన్ ఇస్తాం. సాయి కృష్ణ. ఏముండుంటది అంత చిన్న ఐటము? నవదీప్ గారు, అమ్మా, మీరా ఫస్ట్ డేర్ చెప్పగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖాలు చూడాలని నేను చూడాలంది. క్లోజ్ పెట్టుకో. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఫస్ట్ డేర్ గురించి చెప్పిన తర్వాత అయిపోయింది, మీ బ్రెయిన్ ఇంకా షట్ డౌనే. ఫార్మాట్ ఏంటంటే డేర్ ఆర్ డై. ఆ డేర్ చెప్పిన తర్వాత మీరు ఆ డేర్ చేయడానికి ఒప్పుకోవచ్చు, లేదా చెయ్యనని తప్పుకోవచ్చు. చేస్తాను అని దిగిన తర్వాత ఆ డేర్ ఫినిష్ చెయ్యకపోతే ఆ డోర్లో నుంచి మీ ఇంటి డోర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఖతం, కహానీ, టాటా, బై బై. చెయ్యను, ఈ డేర్ నా వల్ల కాదు అని మళ్ళీ వెనక్కి వెళ్తే డేంజర్ జోన్లో సేఫ్గా ఉంటారు అని మీరు ఫీల్ అవుతారు. కానీ దానికి తర్వాత వచ్చే వస్తాయి, ఎందుకంటే అంత సింపుల్గా ఉండదు కదా మరి బిగ్ బాస్ అంటే. ఒకవేళ డేర్ పూర్తిగా ఫినిష్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ గోల్డెన్ చైర్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. రెడీయా బాయ్స్? ఎస్. దీంట్లో ఒక వస్తువు ఉంది. ఆ వస్తువుతో మీ ఫేస్లో ఉన్న సగం పార్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ మీరు చూస్ చేసుకొని ఆ ఐటెంతో ఫుల్గా హాఫ్ షేవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆ డేర్ మీరు తీసుకుంటున్నారా లేదా? సో తీసుకుంటున్నావా లేదా? ఇద్దరు తీసుకుంటారా? అయితే మీరు ఈ మార్క్లోకి రండి. అయితే నేను ఇంకొక విషయం చెప్పాలి, ఎక్స్టెన్షన్. ఆ వస్తువుతో మీరు మీ ఫేస్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ హాఫ్ షేవ్ చేసుకున్న తర్వాత షో మొత్తం అలాగే ఉంటారు చివరి వరకు. ఏ
షో హౌస్ కూడా ఆల్ షోస్ హాఫ్ ఫుల్. ఫెంటాస్టిక్. నవదీప్ అందుకే మొదలెట్టాలి ఆట. ఓకే, at the count of 3, 3, 2, 1, go. అగ్ని పరీక్ష అని సరదాగా పెట్టామనుకున్నారా పేరు? అమేజింగ్. Give it up guys, give it up for it. బట్ మీరు ఇది చేస్తున్నారు కదా ఇప్పుడు, ఇదే కనుక ఇప్పుడు ఇలా మిమ్మల్ని మీ ఆవిడ చూస్తే ఎందుకండి మనకి అని అనే అవకాశం. మీరు అన్నారు కదా, యాక్చువల్గా నా వైఫ్కి నేను చేస్తాను, నాలో సగభాగం నా వైఫ్, ఈ సగభాగం మా వైఫ్ అయితే ఈ సగభాగం నేను, తన కోసం ఏదైనా చేస్తాను. Give it up. ఫస్ట్ గోల్డెన్ చైర్ లోకి వెళ్తున్నారు మానవ్. కంగ్రాచులేషన్. ఏంటి మరి ఒక ఫస్ట్ డేర్ నువ్వు కావాలని మిస్ అయ్యావని నాకు అనిపిస్తుంది, బట్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నీ ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేద్దాం. గో సిట్స్. నవదీప్ గారు, సెకండ్ డేర్ వస్తుంది, ఎవరో కాదు నేనే. అవునా? అది ప్లీజ్ టేక్ ద స్టేజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, సెల్యూటింగ్ యువర్ స్పాంటేనిటీ, కానీ అంత ఇన్స్టింక్ట్ అంత ఫాస్ట్గా మీరు చేసిన విధానాన్ని చూసి ఆ గోల్డెన్ చైర్ యూ హ్యాపీలీ డిజర్వ్ ఇట్. హరీష్ గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్. హరీష్ గారు, మీరు ఆ టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత మీరు అయితే మాట అన్నారో నాకు చాలా నచ్చిందండి. ఈ భాగం నేనైతే మరో భాగం మా భార్య అవుతుంది అని చూపించారు కదా. ఐ థింక్ కంగ్రాట్స్, ఆల్ ది వెరీ బెస్ట్ గోయింగ్ ఫార్వర్డ్. టాస్క్ జరిగిన తర్వాత చాలా మంది ముఖ చిత్రాలు అన్నీ కామైనాయి, చాలా మారిపోయాయి. మొట్టమొదటి డేరే ఇలాగా ఉంటే రాబోతున్న నెక్స్ట్ డేర్ నేను ఇవ్వబోతున్నాను. ఇవాళ మన బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డేర్ ఆర్ డై లెవెల్ 1లో నేను ఇవ్వబోతున్న నెక్స్ట్ డేర్ గురించి చెప్పాలనంటే, మీరు మీ బాడీని మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలాగైతే ఈరోజు ఈ స్టేజ్ మీద అడుగు పెట్టారో, ఈ డేర్ చేసిన తర్వాత మీ బాడీ మళ్ళీ అలాగే ఉండదు. మీరిచ్చిన డేర్లో అయినా ఆయనకి పోయిన జుట్టు తిరిగి వస్తుందేమో, కానీ నేను ఇవ్వబోతున్న ఈ డేర్ లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండిపోతుంది. ఓ మై గాడ్. హూ ఇస్ రెడీ మీ బాడీని మీరు మాడిఫై చేసుకోవడానికి? ఎత్తాలా వద్దా అని అక్కడే ఆగిపోయిన అమ్మాయిలకే నేను ఈ టాస్క్ ఇద్దామని అనుకుంటున్నాను. నేను ఇవ్వబోతున్న డేర్, ఫస్ట్ క్యాండిడేట్ ఎవరంటే ఉర్మిళ మాటోండ్కర్. నెక్స్ట్ ఈ డేర్ చేయడానికి ఉర్మిళని ఎదుర్కోవడానికి రాబోతుంది శ్రీజ. వీళ్ళిద్దరికి నేను ఇవ్వబోతున్న డేర్ ఏంటనంటే, బిగ్ బాస్ సీజన్ 3లో ఒకనొక టాస్క్ లో నేను వేసుకోవాల్సి వచ్చింది ఈ టాటూ. అవునా? ఎస్. అందుకేనా ఇది ఆలోచించావు నువ్వు? ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో ఒక టాటూ వేసుకోవాలి. సో మీరు టాటూ వేసుకోవాల్సిన ప్లేస్ ఫోర్ హెడ్. మీరు వేసుకోవాల్సిన టాటూ ఐ యామ్ ఎ లూజర్. నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను లూజర్ కాదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ అండ్ సెట్టింగ్ దేర్.
ఇఫ్ ఐ వాజ్ ఎ లూజర్ డెఫినెట్లీ నేను రాసిప్పించేదాన్ని. నువ్వు? I'll be here. I don't want to back out. బ్యాక్అవుట్ చేయవు అంటే ఐఎమ్ లూజర్ అని ఫోర్ హెడ్ మీద ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ వేయించుకుంటావు. Yeah, I'll go ahead. ఓ మై గాడ్, ఈ వాడేసింది. టాటూ ఐఎమ్ నాట్ ఎ లూజర్ కాదు, అది ఫోర్ హెడ్ మీద కూడా కాదు, కానీ మీ చెయ్యి మీద, మీ ఫోర్ ఆర్మ్ మీద. I'm ready. As I said, I was okay with here. చప్పట్లు. నీ పేరులోనే దమ్ముందని అనుకున్నాను కానీ నీలో కూడా చాలా దమ్ముందిరా శ్రీజ. ఓ మై గాడ్. ఉర్మిళ, ఐఎమ్ సో సారీ, మీరు ఈ డేర్లో నుంచి క్విట్ అయిపోయి మళ్ళీ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. సారీ. Can we have the tattoo artist on the stage? And yes, your tattoo is शुरू करो और वो बड़ा वाला नीडल लाओ जो बोन के अंदर जाता ना, वो वाला. हाँ, బస్ లో వేసుకున్న టాటూ కాకుండా ఇంకేదైనా టాటూ ఉందా నీ దగ్గర? యా ఐ హ్యావ్ అనదర్. ఏంటది? కూబా నఫ్స కవ్లా. ఎందుకు తిడుతున్నావు నన్ను? అరబిక్ లో ఏమని, ఏంటది దాని లవ్ మీనింగ్? యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని, బిఫోర్ ఎనీబడి. శ్రీజ, ఇంకా పొడవలేదు కాబట్టి ఒకటి అడుగుతున్నాను ఫైనలీ. ఇప్పుడు వేసేసిన తర్వాత ఈ అగ్ని పరీక్ష నుంచి నువ్వు అసలు హౌస్ లోకి వెళ్ళకపోతే? It's fine. మెమరీగా ఉంటుంది కదా. I was here. బిగ్ బాస్ కోసం ఇంతవరకు కష్టపడ్డా అంటే లైక్ అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్ గుడ్ మెమరీ. ఎవరికి లేని ఆపర్చునిటీ నాకు దొరికింది పర్మనెంట్ గా. సో ఐల్ బి హ్యాపీ. ఫ్యాంటాస్టిక్. రెడీ. సబా కదలకూడదు. ఓకే ఓకే ఓకే. కానీ నాకు ఎందుకో అది అన్ఫినిష్ టాటూ లాగా అనిపిస్తుంది. ఐ లవ్ బిగ్ బాస్ విత్ మై హోల్ హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఏమని రాసినాం తెలుసా అక్కడ? ఐ లవ్ బిగ్ బాస్ అని రాసినాం. అందరు గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటే నువ్వు లేచి ఏం చేయాలంటే ఐ లవ్ బిగ్ బాస్. బిగ్ బాస్ నీ మీద ప్రేమతో ఐ లవ్ బిగ్ బాస్. నాగార్జున గారు ఇలానే నా చెయ్యెత్తి ట్రోఫీ ఇస్తారా ఫైనల్ గా? వెరీ గుడ్ ఎనర్జీ. మరి ఎస్ అభిజిత్, వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ పిచ్చి పిల్ల? అమేజింగ్ శ్రీజ, నిజంగా ఐ థింక్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదని ఎవరన్నారో ఏమో కానీ నీకు చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నువ్వు ఒక స్ట్రాంగ్ కంటెండర్ అవుతావని మాత్రం ఇప్పుడు తెలిసింది. తదాస్తు. థ్యాంక్ యూ. బిందు ఫోర్ హెడ్ మీద ఐ ఆమ్ ఎ లూజర్ అని వేపించుకునేందుకే రెడీ అయింది. అక్కడే ఐ వాజ్ లైక్ గాన్. దానికే రెడీ అయినప్పుడు ఐ కుడ్ ఇమాజిన్ బిగ్ బాస్ తను ఎంత సీరియస్ గా తీసుకుంటుందో. శ్రీజ, వెల్ డన్. ఇద్దరికి టాటూలు ఇంతవరకు బిగ్ బాస్ షోలో పడ్డాయి. శ్రీముఖి అండ్ గీతా మాధురి ఇద్దరు ఫైనలిస్ట్. నీకు కూడా చాలా ఫ్యూచర్ ఉంటుందని అనిపిస్తుంది. తీసుకుంటా టైటిల్ మీది. అక్కడ కూర్చుంది, ఇంకా నెక్స్ట్ చూడాల్సిందే. అంతేనా? పంపించేయ్. Send her to the golden chair. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కో ప్రెజెంటెడ్ బై డాజ్లర్ ఆల్ డే లిప్ కలర్ లో డేర్ ఆర్ డై లెవెల్ 1 సాగుతుంది. ఈ డేర్ ఆర్ డై లెవెల్ 1 లో భాగంగా పిలిచేద్దాము నెక్స్ట్ డేరింగ్ డేర్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు అభిజిత్. మా సోల్జర్ బాయ్ నిన్న బిగ్ బాస్ హౌస్లో ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఫుడ్ బాగుంటుంది కదా అని అడిగాడు. ఒక నిమిషంలో వచ్చి పదిహేను మందిలో నీకు కాంపిటీటర్ అని ఎవరిగా భావిస్తున్నావు? ఎవరనుకుంటున్నావు?
అబ్బో రా వచ్చేసి. ఏంటి ఫ్యాట్ పర్సెంటేజ్ ఏంటి నీది? ఏంటంటే అరౌండ్ 10% బిలో. క్యూట్ పర్సెంటేజ్ 90 కావచ్చు. ఇఫ్ ఐ అండర్స్టాండ్ యూ రైట్, నీ వెయిట్ అయితే రోజు చెక్ చేసుకుంటూ ఉంటావా? అప్రాక్సిమేట్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్. మై వెయిట్ వాజ్ అరౌండ్ 74 kgs. ఒక్కసారి చెక్ చేసుకుందామా? ఓకే, Abu is 71.75 kilos. Yes. ఏమనుకుంటున్నారు టాస్క్ ఏంటి ఇప్పుడు? డబుల్ ద బాడీ వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్. ఫుడ్. Yes, you're right. What? All right, can we have the food please? సరే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు 10 minutes ఇస్తాను. ఈ 10 minutesలో 1 kg వెయిట్ ఎవరు పెరగగలుగుతారో వాళ్ళు ఈ టాస్క్ని గెలిచినట్టు. 10 నిమిషాల్లో 1 కిలో పెరగాల. బిగ్ బాస్ టాస్క్ అంటే ఇంకంతే మరి. ఓ నాయనో. ఓకే, your time starts in 3, 2, 1, go. అదే వాటర్ దాచిపెట్టుకొని తాగండి. Four and a half minutes done. Guys, join me. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time out. So yes, Abhijit, మరి ఫస్ట్ ఎవర్ వెయిట్ చెక్ చేస్తే బాగుంటుంది? పవన్ వచ్చేసి వెయిట్ ఏంటో చూసేద్దాం. And yes, it is. 72.35. $72.45 kilos. Okay. That means 750 grams. నువ్వు పెంచగలిగావు. పవన్, నీ వెయిట్ 71.3 ఉండింది, ఇప్పుడు 72.35కి వచ్చారు. దట్ మీన్స్ 1 kilo 5 grams వెయిట్ పెంచారు మీకు ఇచ్చిన 10 minutesలో. కాబట్టి ఈ టాస్క్లో విన్నర్ మీరు. అండ్ దట్ మీన్స్ you've earned yourself a place on the golden seat in the top 50. డై లెవెల్ 1 లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఆ గోల్డెన్ సీట్ పైకి వెళ్ళిపోతున్నాడు. ఎవరో కాదు, టాప్ 15 లోకి అడుగెడుతున్నాడు మన సోల్జర్ పవన్. బిందు గారు, మీరు రావాలి ఒకసారి.
అందరూ అంత బిల్డప్లు ఇచ్చి అటు ఇటు తిరిగి డేర్లు ఇచ్చారు కదా, నేను ఒకసారి అటు ఇటు తిరిగి నా డేర్ ఇచ్చేసుకుంటాను. ప్లీజ్ టేక్ ఓవర్ బిందు, ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. అలాగే నిన్న నువ్వు నన్ను క్లాస్ అన్నావు కదా, ఈరోజు మాస్గా ఇద్దాం అనుకుంటున్నాను డేర్. నా డేర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్. నేను డేర్ని కొంచెం ట్విస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను డేర్ ఏంటో ముందు చెప్పను. కానీ డేర్ చాలా కష్టంగానే ఉంటుంది, చాలా ఈజీగానే ఉంటుంది, లేదంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, మీకు చెప్పలేను. మీరంతకు మీరే ఎవరి డేర్ చేయాలనుకుంటున్నారో ముందరికి రండి. సో అందరూ లేసేసారు కాబట్టి మీలోనే మీరు డిస్కస్ చేసుకొని ఇద్దరు మటుకు టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. సెనోరిటా ప్రాపర్టీస్ తీసుకొని రామా. టాస్క్ ఏంటంటే బెల్స్ 2 బెల్స్ ఉన్నాయి, బెలూన్స్ టై అయినాయి. బెల్స్ మీరు టై చేసుకోవాలి, బెలూన్ బ్యాక్ సైడ్ ఉండాలి. సో మీ హ్యాండ్స్ ఒక్కటి యూజ్ చేసి పక్కన వాళ్ళ బెలూన్ని ఎవరు ఫస్ట్ బ్లాస్ట్ చేస్తారో దే విల్ బి ద విన్నర్. బిందు డేర్కి భాగంగా ఒక చిన్న అడిషన్ చేస్తే 2 చేతులు వాడేస్తే ఈజీ అయిపోద్దేమో. ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఎప్పుడు ఇలా వెనక్కే ఉండాలి, ఆ రైట్ హ్యాండ్ వాడాలి. ఎవరు ఫస్ట్ పగలు కొట్టేస్తే వాళ్ళు గెలిచేస్తారు. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అని అంటారు అనుకుంటున్నారా? ఇంత ఈజీ టాస్క్ ఉంటుందా ఎవరి దగ్గరనా? బెస్ట్ ఆఫ్ 3 జరగబోతుంది. సో బెస్ట్ ఆఫ్ 3లో ఫస్ట్ అయితే ప్రియా, నీకు పాయింట్ వచ్చేసింది. డాలియా, ఇప్పుడు నీకు ఇంకొక అవకాశం. ఇన్ 3, 2, 1 గో. కబడ్డీ 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 కబడ్డీ. Careful, careful! Fantastic! దాదా ఉంది, ఇంకా ఛాన్స్ ఉంది. సూపర్. సో ఒక పాయింట్తో ఉంది డాలియా, ఇంకో పాయింట్తో ఉంది ప్రియా, ఇంకా ఒకే ఒక బలూన్. లాస్ట్ అండ్ ఫైనల్ డూ ఆర్ డై సిచ్యువేషన్. ఎవరి బెలూన్ అయితే పగలదో వాళ్ళు వెళ్ళి ఆ గోల్డెన్ సీట్లో టాప్ 15లో వాళ్ళ స్థానాన్ని సొంతం చేసుకుంటారు. ది లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 3, 2, 1 గో.
నేను డాలియా గెలుస్తుందని అనుకుంటున్నా. ప్రియా గెలుస్తుంది. డాలియా 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 డాలియా. కోచ్ డాలియా అని అన్నారు కదా, ఆ ఫిట్నెస్ ఆ స్పీడ్ అదంతా ఏమైపోయింది? దాన్ని పట్టుకోలేకపోయి పుల్ అయిపోయింది. యూ కెన్ ప్లీజ్ హ్యాపీలీ గో ఇన్ టు ద డేంజర్ జోన్ వన్స్ అగైన్. వెళ్ళిపోవచ్చు, హోల్డ్లో ఉండండి. డేర్ ఆర్ డై లెవెల్ 1 లో తన స్థానాన్ని సొంతం చేసుకొని టాప్ 15 లోకి వెళ్ళిపోతుంది. ఎవరో కాదు, ప్రియా. అదే ఊపులో అదే జ్యూస్ లో వెళ్ళిపో టాప్ 15 కి. ఫైనలీ థ్యాంక్ యూ. చూసారుగా, మన ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో గోల్డెన్ జోన్ మెల్లిమెల్లిగా ఫుల్ అయిపోతుంది. ఇంకా మిగిలినవి కేవలం 5 సీట్లు మాత్రమే. ఉన్నది 12 మంది, కానీ ఉన్న స్థానాలు మాత్రం 5. నెక్స్ట్ డేర్ ఇస్తుంది నందంట చంద్రముఖి. ఓకే జ్యూరీ, నేను ఇస్తున్న సెకండ్ డేర్ ఇది. ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2 బాడీ మాడిఫికేషన్స్, ఒకటి ఫుడ్, ఒకటి వైలెన్స్. గేమ్ మిగిలిన సైలెన్సేగా. నేనుంటే టాస్క్ అంతా సైలెంట్ గా ఉండదు. కరెక్ట్. కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చబోతున్నాం. ఇప్పుడు మేము ఎంచుకున్న డేర్, మీరు బహుశా హౌస్ లో ఇలాంటి డేర్ మీకు రాదు. ఎందుకనంటే హౌస్ లో అలాంటి డేర్ కి స్కోప్ లేదు. కాబట్టి అలాంటి డేర్ని మేము ఈరోజు ఈ అగ్ని పరీక్షలో చేయబోతున్నాము. ఈ డేర్ ఎవరు చేస్తారు? అప్పటి నుంచి తహతహలాడిపోతున్నాడు, అన్నిటికీ చేయెత్తేస్తున్నాడు, నేను 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 అని అంటున్నాడు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ షాకిబ్. ఏ టాస్క్ అన్నా కానీ నేను ఆడతాను అనేసి అన్నావు కాబట్టి నీ ఆపోజిట్ క్యాండిడేట్ని నువ్వే సెలెక్ట్ చేసుకో. కల్కి అప్పటి నుంచి ఆడలేదు, సో యూ క్యాన్. దామా కుల్కి ఎక్కుంది నాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. ఫ్యాంటాస్టిక్. సో ఈ డేర్ ఇస్ బిట్వీన్ షాకిబ్ వర్సెస్ కల్కి. మరి ఈ డేర్ ఏంటో నేను చెప్పాలనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కల్కిని ఎందుకు ఎంచుకున్నావో చెప్పు. నా ముందు కూర్చున్నది అప్పటి నుంచి, వైపు కూడా జరా భాష యాస మ్యాచ్ అయినాయా? మ్యాచ్ అయినాయి. కల్కి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నిన్నైతే ఈజీగా ఓడించేస్తానేమో అని అందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని అనుకుంటున్నావా? దేనికి? లేదు. ఎలాంటి టాస్క్ అయినా పర్వాలేదు. ఓకే, డేర్ ఆర్ డై లెవెల్ 1లో షాకిబ్ వర్సెస్ కల్కి మేము ఇస్తున్న డేర్ ఏంటంటే, ఈ డేర్ చేయాలనంటే ఒకరు స్టూడియో నుంచి బయటికి వెళ్ళాలని. మీ ఇద్దరిలోంచి ఎవరు ఫస్ట్ బయటకు వెళ్తారనేది డిసైడ్ చేసి చెప్పండి. ఓకే, నేను వెళ్తా. ఓకే, టేక్ షాకిబ్ అవుట్ ప్లీజ్. నీకు ఇవ్వబోతున్న డేరే సేమ్ డేర్ ఆయనకు కూడా ఇవ్వబోతున్నాను. బట్ ఇద్దరు ఒకేసారి వింటే ఏదన్నా మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని ఇండివిజువల్గా చేస్తున్నాం. సో నీకు మేము ఇస్తున్న డేర్ ఏంటంటే, మీకున్న సర్కిల్లో ఎవరికైనా ఒకరికి మీరు ఫోన్ చేసి అర్జెంటుగా మీకు కాస్త డబ్బు అవసరం ఉందని చెప్పి మీ అకౌంట్కి రైట్ నౌ వేయించుకోవాలి. ఓకే. కానీ ఒక షో కోసమని, ఇది ఒక టాస్క్ అని ఇలాంటి ఏ డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా, కారణాలు మీరు ఏ విధంగా కుక్ చేసుకుంటారో చేసుకోండి, కానీ నువ్వే ఒక కథ అల్లుకొని వాళ్ళని డబ్బులు అడగాలి. ఓకే. ఇదే సేమ్ టాస్క్ని మేము షాకిబ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరి దగ్గర అయితే
ఎక్కువ అమౌంట్ వస్తుందో ఓకే వాళ్ళు ఆ గోల్డెన్ సీట్లోకి వెళ్తారు. ఇందులో మీ కన్విన్సింగ్ స్కిల్స్, ఓకే, మీరు అవతల మనిషిని ఏ విధంగా కన్విన్స్ చేసి ఏ లెవెల్ ఆఫ్ అమౌంట్ మీరు వేయించుకుంటారో అనేది మేము టెస్ట్ చేయబోతున్నాం. కెన్ వీ హ్యావ్ కల్కీస్ ఫోన్? సో ఈ కాల్ అవుతున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ప్లీజ్. ఎవరి అకౌంట్లో? నా అకౌంట్లో మామ. హలో మామ, చెప్పు. ఒక చిన్న హెల్ప్ రా. చెప్పు. నాకు అర్జెంటుగా 90,000 వేస్తావా? 90,000 లేదనుకుంటున్నారు, అంత ఎంతుంది? 25 అమౌంట్ అరే ప్లీజ్ యశ్వంత్ దగ్గర ట్రై చేయరా? ఉంటే కానీ అకౌంట్లోకి రావడానికి టైం పడుతుంది. ఎంత టైం? వేరే అకౌంట్లో ఉంది. ఎవరిదో అక్కడ అకౌంట్లో తీసుకొని జల్దీ నాకు 90,000 వేస్తావా? ఏవా ఇప్పుడు? ఎమర్జెన్సీ రా ప్లీజ్. ఏమైంది చెప్పు. నువ్వు ఫస్ట్ పైసలే 90,000 నువ్వు మళ్ళీ మాట్లాడతా. సరే జల్దీ ఇప్పుడే అడుగుతున్నా అకౌంట్ ఇప్పుడు. ఎవరినో అడిగి 90,000 జల్దీ ఫస్ట్. జనరల్లీ నువ్వు ఇలా ఆయనకు కాల్ చేసి అడిగినప్పుడు ఎన్ని నిమిషాల్లో నీకు అకౌంట్లో పడతాయి? 5 minutes. 5 minutes పడుతుంది. ఓకే, ఇంతకీ వచ్చిందా లేదా చూసేసే ఒకసారి. ఏం రాలేదు. ఒకసారి క్విక్గా కాల్ చేసి అడుగు. హలో, ఏమైంది? చేస్తున్నా కొంచెం 10 minutes అయినాయి. ఓకే జల్దీ ప్లీజ్. చేస్తున్నా, ఆగు. వేరే ఫోన్ చేస్తున్నా, అకౌంట్లో లేవు అట్లా. సరే సార్. అంత లోపల యూ కెన్ కంప్లీట్. నువ్వు సైలెంట్గా కాసేపు కూర్చొని ఉండు. షాకిబ్ని కూడా పిలిచేద్దాం. ఫోన్ ఇచ్చే మళ్ళీ మెసేజ్లు ఎవరికన్నా చేస్తే పట్టుకో. తొండి చేయండి ఫ్రెండ్స్. సో మేము ఇచ్చిన డేర్లో భాగంగా కల్కి అయితే తన డేర్ని ఫినిష్ చేసేసింది. 10 నిమిషాల్లో అది వస్తుందా లేదా, ఇంతకీ అది సక్సెస్ఫుల్లా కాదా అనేది మనకి తెలిసే కన్నా ముందు కెన్ వీ హ్యావ్ షాకిబ్ ఆన్ స్టేజ్ ప్లీజ్? వెల్కమ్ మిస్టర్ షాకిబ్. సో ఆల్రెడీ కల్కికి ఒక డేర్ ఇవ్వడం జరిగింది. తను ఆ డేర్ ఫినిష్ చేసింది. రిజల్ట్ సక్సెస్ఫుల్లా, పాజిటివా, నెగిటివా అని చెప్పే కన్నా ముందు మీకు ఇప్పుడు నేను మీ డేర్ని ఇవ్వడం జరుగుతుంది. మీ డేర్ ఏంటంటే మీకున్న సర్కిల్లో, మీకున్న కాంటాక్ట్ లిస్ట్లో ఎవరికైనా ఫోన్ చేసి మీకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి మీ అకౌంట్లో ఇప్పటికిప్పుడు డబ్బులు వేయించుకోవడం. ఈ షూటింగ్కి సంబంధించి ఎటువంటి కారణం ఇవ్వకుండా ఇప్పటికిప్పుడే మీరు ఒక స్టోరీని అల్లి వాళ్ళని వీలైనంత డబ్బు, అంటే ఆ అమ్మాయి ఎంత అడుగుతుందో నీకు తెలీదు, నువ్వెంత అడుగుతావో ఆ అమ్మాయికి తెలియదు, కాబట్టి గో హెడ్. మీ ఫోన్, షాకిబ్స్ ఫోన్ ప్లీజ్. ఒకటే ఫోన్ కాల్, దాని తర్వాత ఇంకో ఛాన్స్ ఉండదు. తను ఆల్రెడీ ఒక ఎక్స్ అమౌంట్ అడిగింది. మచ్చి ఇగో నేను చెప్పేది కాన్సన్ట్రేట్ చేసిను. నాకు అర్జెంటుగా 10,000 కొట్టు. ఓకే ఠీకే, ఇప్పుడే ఇమీడియట్గా కొట్టు. బాయ్. మీరు అటు తిరిగి చూడడానికి వీల్లేదు. ఇటు సైడ్ తిరిగి ఇక్కడ నిల్చోండి. నేను చెప్పేంత వరకు తిరగడానికి వీల్లేదు. షాకిబ్ ఇదిరా, మీకు ఏదో మెసేజ్ వచ్చింది, ఒకసారి ఓపెన్ చేయండి ప్లీజ్. ఓకే, జూమ్ దిస్ ప్లీజ్. సక్సెస్ఫుల్లీ క్రెడిటెడ్. ఓకే, అయిందా?
కల్కి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. సో ఎస్ షాకిబ్ ఇటు రావచ్చు. నువ్వు ఆమె ఎంత అమౌంట్ అడుగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? 30,000. 30,000 అడిగిందని నువ్వు అనుకుంటున్నావు. మరి నువ్వు 10 ఎందుకు అడిగావు? జస్ట్ నాకు డబ్బులు వేయించుకోవాలన్నట్టు ఉండే అంతే. నీకు ఇంకొకే ఒక్క అవకాశం ఇస్తున్నాం. కావాలి అని అంటే ఎవరికైనా నువ్వు ఫోన్ చేసి ఎక్స్ అమౌంట్ నువ్వు అడగొచ్చు. ఒకవేళ నీకు 10,000 కన్నా ఆమె ఎక్కువ అడుగుంటుందేమో అనే ఆలోచన. maximum amount you can get by calling a friend. सुनो अच्छे से सुनो. जितना ज़्यादा अमाउंट हो सकता उतना ज़्यादा अमाउंट मेरे अकाउंट में ट्रांसफ़र करो. अभी इमीडिएटली. हाँ ठीक है. ఇంతకీ ఎవరు తెలుసుకోవచ్చా? సిస్టర్. ఓకే. శ్రీముఖి. ఓకే. నెంబర్ గేమ్ అని ముందే నాకు అట్లేమన్నా ఐడియా ఉంటే. ఆమె కూడా చెప్పలేదు భయ్యా, అందరికీ సమానమైన రూల్సే. జస్ట్ నీకు ఎట్లా చెప్పాను, నీకు అర్జెంటుగా ఒక అమౌంట్ అవసరం ఉంది, ఒక ఎక్స్ అమౌంట్ అని నువ్వు అడుగు అని అన్నాను. ఆమె తలకొచ్చింది ఆమె అడిగింది, నీ తలకొచ్చింది నువ్వు అడిగావు. నీకు ఇంకొక అవకాశం ఇచ్చాము. వచ్చిన తర్వాత కావాలంటే కాల్ అన్న సెకండరీ పర్సన్ అని, నీకు ఇది అడ్వాంటేజ్ అని కూడా నువ్వు అనుకోవచ్చు. సో ఎస్, మళ్ళీ అకౌంట్లో షాకిబ్ అకౌంట్లో ఎంత పడింది చూడండి ప్లీజ్. ఫెంటాస్టిక్. సో ఎస్, వచ్చేసేయండి ఇద్దరు ఇప్పుడు. జ్యూరీ, నేను అడిగిన వెంటనే తిన ఒక ఎక్స్ అమౌంట్ అడిగింది అండ్ ఈయన ఒక ఎక్స్ అమౌంట్ అడిగాడు. 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇక్కడ పడింది, 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇక్కడ పడింది. సో ఎస్, మరి ఇప్పుడు ఇట్స్ టైమ్ టు రివీల్. ఎవరి దగ్గరైతే కూసంత అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుందో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారని. సో ప్రస్తుతానికైతే మీ డేర్ని అయితే మీరు ఫినిష్ చేసేసారు. ఎవరు ఆ టాప్ 15లోకి వెళ్ళబోతున్నారు? మిగిలినవి కేవలం 5 సీట్లు మాత్రమే. డేర్ ఆర్ డై లెవెల్ 1లో తన స్థానాన్ని సొంతం చేసుకొని గోల్డెన్ జోన్లోకి వెళ్ళిపోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో కాదు, ఇట్ ఈస్ షాకిబ్. కల్కి డైరెక్ట్గా ఫోన్ చేసి 90,000 కావాలని అడిగింది వాళ్ళ మామకి. ఫ్రెండ్ మామనా? అదే ఆ ఫ్రెండ్ మామకి ఆ 90,000ని 50,000 ఒక ఇన్స్టాల్మెంట్ 40,000లో 2 సార్లు పంపించారు. 90,000 వచ్చింది. మీకు 2 అవకాశాలు ఇచ్చాం. మ్యాక్సిమం అమౌంట్ షాకిబ్ అకౌంట్లో ఫస్ట్ 10,000 పడ్డాయి, తర్వాత వాళ్ళ చెల్లి నుంచి 50,000 పడ్డాయి. సో టోటల్గా 60,000 ఇటు పక్క, 90,000 ఇటు పక్క, 30,000 డిఫరెన్స్తో ఈరోజు ఆ గోల్డెన్ జోన్లోకి వెళ్ళిపోతుంది మన కల్కి. How she guessed that? She didn't guess రే. ఆమె ఎట్లా గెస్ చేసిందా? నాకు అది ఆమెను అడుగు. నార్మల్ గా ఒక్క నిమిషం షాకిబ్, బిఫోర్ వి కంటిన్యూ, ఇక్కడ ఉన్న మీ అందరూ ఇది లైవ్ లో చూస్తున్నారు. ఇది ఏదైనా అన్ఫేర్ గా జరిగిందని మీకు ఎవరికైనా అనిపిస్తుందా? అయితే కూర్చోను అట్లని. షాకిబ్ జీ, మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. మీరు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయి కూర్చోండి. సో ఎస్, ఈరోజు మేము ఇచ్చిన డేర్ ఆర్ డై లెవెల్ 1లో 5 డేర్లని మీరు చూడడం జరిగింది. ఆ 5 డేర్లో 5 డేర్లను సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసి ఆ 5 స్థానాలను సొంతం చేసుకున్న 5గురు నిల్చోండి ఒకసారి. కంగ్రాచులేషన్. తమ్ము శ్రీజాని, షాకిబ్ని సెంటర్కి పిలవండి, 2 మైకులు ఇవ్వండి.
ఇందాక జరిగిన డేర్లో అన్ఫేర్గా జరిగిందని ఫీల్ అయ్యావా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాలేదని ఫీల్ అయ్యావా? రెండిట్లో ఒకటే ఎంచుకో, మూడోది వద్దు నాకు. నేనే కన్ఫ్యూజ్ అయినా కదా, వెళ్ళి కూర్చో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ చెప్పిన దాంట్లో క్లియర్గా డౌట్ వస్తే మళ్ళీ అడుగు. అమ్మాయి కూడా కన్ఫ్యూజ్ అయింది, నువ్వు ఉండు క్లియర్గా. ఇప్పుడు నువ్వు చెప్పు. అతను కన్ఫ్యూజ్ అయ్యానని అతను చెప్తున్నాడు, నువ్వేంటి అన్ఫేర్గా ఉందా అనగానే చెయ్యొద్దు, అక్కడ నుంచి నీ ఫీలింగ్ ఏంటి? సో ఫస్ట్లీ ఎప్పుడైతే కల్కి వచ్చిందో తనని బయటికి పంపించేశారు కదా, టాస్క్ అనేది ఏమి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలే. ఎవరికి? తినికి, షాకిబ్. అతనికి ఎందుకు చెప్పాలి? టాస్క్ ఈమె కదా చెప్తా. సో ఫస్ట్ కల్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, 1 రూపీ కన్నా ఎక్కువ ఉన్నా సరే యూ విల్ గెట్ విన్ అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది. షాకిబ్ ఈస్ కన్ఫ్యూజ్ బికాస్ తన టాస్క్. ఎవరు తప్పమ్మా? పక్కన వాడి కంటే ఎక్కువ ఉండాలని చెప్పినా చెప్పకపోయినా పక్కన వాడే ఎంత అడుగుతాడో మనకు తెలియదు కదా. సో ఆమెకి అది అర్థమైంది, ఆమె ఏదో ర్యాండమ్గా ఒక నెంబర్ అనుకుంది. అతను కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చి నేను చెప్పా ఐ మీన్ బై మిస్టేక్ మ్యాక్సిమం ఉండాలంటే మ్యాక్సిమం అతను ఆడాడు. ఇక్కడ నీకు ఇచ్చే నా సలహా ఏంటంటే అతిగా ఆలోచించి బిగ్ బాస్ 100 ఎపిసోడ్లు 100 లాంగ్వేజెస్లో చేశారు, ఓకేనా? నువ్వు ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. ఇంకొకసారి ఇలాంటి చేయకు. నేనైతే ఏదో సరదాగా చెప్పి పంపిస్తా, కానీ తర్వాత నీకే చాలా డ్యామేజ్ అవుతుంది. యు ఆర్ డన్, యూ కెన్ గో సిట్, దట్స్ ఆల్. అయిపోయింది, లేదు కూసోపో, అయిపోయింది, వెళ్ళిపో. నేను చెప్పాల్సింది చెప్పా, నీకు లేదు తీసుకురావడం దేనికి అట్లా? బికాస్ సెంటర్కి వస్తే కొంచెం అందరికి అర్థమవుతుంది కదా. ఓకే, సో ఎస్, డేర్ ఆర్ డై లెవెల్ 1లో 5 స్థానాలను సొంతం చేసుకొని 5గురు ఆల్రెడీ ఆ గోల్డెన్ జోన్లోకి వెళ్ళిపోయారు. గోల్డెన్ జోన్లో ఉన్నాయి 4 స్థానాలు మాత్రమే, కానీ మనం హోల్డ్లో పెట్టిన వాళ్ళు 11 మంది. అంటే ఆ 4 స్థానాల కోసం 11 మంది పోటీ పడబోతున్నారు. కానీ ఈ రోజుతో మా అగ్ని పరీక్ష ఇంతటితో ముగిసిపోయింది. ఆ 11 మందిలో ఏ 4 రేపు ఆ గోల్డెన్ జోన్లోకి వెళ్తారు, ఎవరు ఆ టాప్ 15 ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనిపించుకుంటారు తెలుసుకోవాలంటే రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, గుడ్ నైట్ ఎవ్రీవన్, గుడ్ లక్. మీకు ఇది చివరాఖరి అవకాశం. ఇక్కడున్న ఈ 7గురి ఫోన్స్ని ప్రవేశపెట్టండి. టాప్ 15లో వాళ్ళ స్థానాన్ని ఓకే చేసుకోబోతున్న డేర్ ఇస్ మీ ఫోన్లని ఇక్కడున్న ఈ హ్యామర్స్తో పగలగొట్టండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Wow.